హాయ్ బ్రో. హాయ్ అన్న. కంగువ ట్రైలర్ చూసారన్న? చూశాను. ఎలా అనిపించింది? బాగుంది అన్న. కొన్ని డీటెయిల్సింగ్ కానీ అయితే చాలా బాగున్నాయి. మేకింగ్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగున్నాయి అన్న. లుక్స్ ఎలా ఉన్నాయి అసలు సూర్యవి? కొత్తగా ఉన్నాయన్న. వేరే వేరే సినిమాలకి ఇట్లా కంపారిజేషన్ అయితే ఏముండదు. సో ఇండస్ట్రీలో అయితే ఎప్పటికప్పుడు కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ మెంటాలిటీతో బాగానే ఉన్నాయి. రీసెంట్గా తంగాలని వచ్చింది, అది కూడా కొంచెం డిఫరెంట్గా కనిపించింది, ఇది కూడా డిఫరెంట్గానే అనిపిస్తుంది. సో ఇలాంటి మూవీస్ ఇండస్ట్రీకి ఎలా అనిపిస్తుంది? అంటే బూస్టింగ్ ఉంటుంది అన్న. ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కూడా అంటే ఎప్పటికప్పుడు అంత బెటర్గా అంటే బాగుంటుంది అనమాట. కొత్తగా పరిచయం చేపిస్తుంటారు, బాగుంటుంది. అంటే మనం చూస్తుంటే సూర్య భయంకరంగా కనిపిస్తున్నాడు. జనాలు ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారంటారు ఇలాంటి మూవీ? ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా చూస్తారు. అంటే ఇట్లా జనాలు భయపడతారు అట్లానే కాదు, ఆ సినిమాలోనే ఉంటుంది అన్నమాట. సో ఏది కూడా దానికి ఉన్న ఏదైతే ఉంటుందో ఆ ఇంపార్టెన్స్తో దాని పాయింట్లో దాన్ని ఎంజాయ్ చేసి రావాలి. ట్రైలర్ చూస్తే మెయిన్గా మీకు ఏమనిపించింది, అంటే ఏం నచ్చింది ట్రైలర్లో? కాన్సెప్ట్ బాగుందన్న. అంటే కాన్సెప్ట్ బాగుంది. ఇంకోటి ఆ మేకింగ్ కానీ మొత్తం ఎవ్రీవన్ అంటే బాగానే వర్క్ చేశారంట. టెక్నికల్గా బాగుంది. మ్యూజిక్ అయితే ఇంకా అల్టిమేట్గా ఉంటుంది. విలన్ బాబీ ఉన్నాడు కదా, అలా బాగుందన్న. అంటే సూర్యకి తగ్గట్టు కరెక్ట్గా ఉన్నారు. అంటే తంగాళం మంచి హిట్ కొట్టింది, ఇది కూడా అలా కొడుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా కొడుతుంది. ఎందుకంటే సో ఎప్పుడు ఉన్న రొటీన్ స్టోరీస్ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్తో డిఫరెంట్ మేకింగ్తో వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్న. ఇందులో చూపిన చిన్న ఫైట్స్ కూడా ఎలా అనిపించింది? చెప్తున్నాను కదా, ఎవ్రీథింగ్ అంతే డిఫరెంట్గా ఉంటుంది. అంటే వేరే దానికి కంపేర్ చేసుకున్నట్లు ఈ సినిమా పాయింట్ ఆఫ్ దీన్ని చూసినప్పుడు మనం ఎంజాయ్ చేయగలం అన్న. వేరే సినిమాలతో కంపేర్ చేయకూడదు. సూర్య మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏమన్నా? గజిని అన్న. ఎందుకు? అంటే చిన్నప్పుడు అది ఒక్క క్యాన్సెటే ఉండింది ఇంట్లో. సో కాబట్టి 100 సార్లు చూసి ఉంటుంది దగ్గర. ఫేవరెట్ మూవీ? అవునండి. రీసెంట్ మూవీస్లో? రీసెంట్ మూవీలు అంటే గుర్తు రావట్లేదు. 7 సెన్స్ అయితే బాగుంటుంది. వెయిట్ చేస్తున్నారా కంగువ గురించి? ఖచ్చితంగా అన్న. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. కంగువ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారా, చూసారా? చూసినా అండి. ఎలా అనిపించింది? సూపర్. చూడగానే ఏంటి మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్ అదే అంటే చాలా కొత్తగా ఉంది ట్రైలర్ అంతా. సౌండింగ్ కానీ మళ్ళీ ఆయన యాక్టింగ్ కానీ కాస్ట్ ఇది డిజైన్ అంతా చాలా కొత్తగా ఉంది. అంటే డిఫరెంట్తో వస్తున్నాను. సూపర్గా ఉందంటే. అంటే సూర్య లుక్స్ ఎలా అనిపించాయి? ఎక్సలెంట్. అసలు అది కొత్తగా అంటే అంతకుముందు ఎప్పుడు చూడలేదు. అంత కొత్త క్యారెక్టర్ డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి చాలా సూపర్గా ఉంది ఆయన క్యారెక్టర్. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కదా, కనెక్ట్ అవుతుంది అంటారు అందరికి? పక్క బాబీ విలన్లో కనిపిస్తున్నాడు మళ్ళీ. ఎలా ఉండవు అంటే ఆ లుక్స్ బాబీ ఎలా ఉన్నాయి? ఆయనవి అంతకుముందే సినిమా అయితే చూడలేదు కానీ మామూలుగా ఈరోజు అనిమల్ సినిమాల తర్వాత ఇలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొత్తగా ఉంటుంది ఆయన. యాక్టింగ్ కూడా మంచిగా చేస్తాడు. విలన్ రోల్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. ఆయన ఫేస్కి తిరుమల, ఆయన యాక్టింగ్ ఆయన వాయిస్ సెట్ అయిపోయింది. అంటే ఈ కంగువలో విజువల్స్ ఎలా అనిపించాయి, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు అంతగా ఓకే, అంతగా విజువల్స్ అంటే ఎక్సలెంట్. అసలు ఆ ఫైట్స్ అవన్నీ అంటే కొత్తగా ఉన్నాయి. అంత సౌండింగ్ అయితే కొంచెం అంతగా అనిపించలేదు కానీ ఆ విజువల్స్ ఎక్సలెంట్. అసలు సూర్య మూవీస్లలో మీకు ఇష్టమైన మూవీ ఏముంది? ఇది 7 సెన్స్ ఏదో ఉంది కదా అసలు. అంటే కొత్తగా క్రియేట్ చేశారంటారా? కొత్తగా ఫైట్, ఆయన ముఖ్యంగా ఫైట్, ఐస్, ఆ సాంగ్స్ కానీ ముఖ్యంగా అది ఆయన కంట్రోల్ చేస్తారు కదా, అది ఎక్సలెంట్గా ఉంది. ఈ సూర్యలో ఇష్టమైన క్వాలిటీ ఏముంది? అంటే యాక్టింగ్ పరంగా ఏది బెస్ట్ అంటారు? యాక్టింగ్ పరంగా నేను చూసినట్లయితే డాన్స్ యాక్టింగ్ లేకపోతే కామెడీయా లైక్ ఎలా? ఆయన చాలా చూసినా కానీ గుర్తు రావట్లేదు ఏదైతే. అంటే సూర్య అంటే గజని, అప్పుడు గజని అయితే. అంటే సూర్యలో ఓల్డ్ మూవీస్ ఏమన్నా ఏవైనా కానీ అగైన్ మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయాలనుకుంటే ఏది చూస్తారు? చూసినా కానీ ఆ సినిమా గుర్తు రావట్లేదు. ఏది రిలీజ్ చేస్తే బాగుంటుంది మళ్ళీ అగైన్ థియేటర్? ఇదేదో గుర్తుంది, కన్నడ సినిమా చూసిన దర్శన్ అది చూసిన తర్వాత ఏదో చేసినారు ఆయన. యాక్టింగ్ మంచిగా అది. తమన్నా హీరోయిన్ అది? కాదు, అప్పుడు ఓల్డ్ సినిమా అది. యాక్టింగ్ సూపర్గా ఉంది. మళ్ళీ యాక్టింగ్ అది మళ్ళీ రిలీజ్ చేస్తే సూపర్గా ఉంది. మొత్తం పల్లెటూరు కథ అది బాగుంది. అది మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటుంది.
మరి వెయిటింగ్ ఆ కంగువా కోసం చూస్తారా? పక్కా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్రో హాయ్ బ్రో. కంగువా నుంచి ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? అవును, మన సూర్య భయ్యది కదా. చూసాం. ఎలా అనిపించింది ట్రైలర్? చాలా బాగుంది. విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ మన శివ డైరెక్టర్ డిఎస్పి ఆల్రెడీ రాక్. మ్యూజిక్ కానీ బాగుంది. ఫస్ట్ సింగిల్ అయితే ఇంకా సూపర్గా ఉంది. డైరెక్షన్ బాగుంది. ఫస్ట్ రియాక్షన్ ఏంటి ట్రైలర్ చూడగానే? ఫస్ట్ రియాక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సూర్య నుంచి ఇలాంటి మూవీ వస్తుందని చెప్పేసి. అసలు విజువల్స్ కానీ ఇంకొక పాన్ ఇండియా మూవీలో ఇది ఒక బెటర్గా ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సూర్య హీరో నుంచి ఇలాంటిది. కానీ క్లైమాక్స్లో టైలర్లో ఒక విజువల్ ఉంది, అది నాకు తెలిసి కార్తీక్ అనుకుంటా హీరో వాళ్ళ తమ్ముడు, సూర్య వాళ్ళ తమ్ముడు. అది విలన్ సస్పెన్స్గా ఇచ్చారు, అది వేరే లెవెల్ ఉంది. ఇంకా ట్రైలర్లో కూడా లాస్ట్లో ముసల్ని వాటర్లోంచి తీసి అది వేరే లెవెల్ ఉంది. ముసలి వస్తుందా తెలుస్తలేదు, కిందికి వెళ్ళి హీరో వస్తాడు. అసలు వేరే లెవెల్గా స్లో మోషన్లో కిరాక్ ఉంది. అదైతే లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ కానీ హెచ్డి క్లారిటీతో మస్తు ఉన్నాయి. బీజిఎం అయితే ఇచ్చిపాడు బుర్ర పాడున్నాయి అంతే. క్రేక ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఇలాంటి మూవీస్ తీస్తాడని చెప్పి? సూర్య నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో ఇలాంటి మూవీ వస్తుందని చెప్పేసి. లాస్ట్ మూవీ కూడా కొంచెం సోగానే ఉండే, కానీ ఈసారి మూవీ మాత్రం పక్కా హిట్. మన పాన్ ఇండియాలో మిగిలిపోతుంది. 300 కోట్స్ బడ్జెట్తో వస్తుంది మూవీ. చాలా విజువల్స్ అయితే కేక ఉన్నాయి. బాగుంది మూవీ. ఫైట్ సీన్స్ అయితే బాగున్నాయి. మొత్తం ఎట్లా అంటే కేజీఎఫ్ వచ్చిన నుంచి అయితే మొత్తం బ్లాక్గా ఇట్లా స్క్రీన్ ప్లే మొత్తం అయితే బ్లాక్ నుంచి వస్తుంది అంతా. అప్పటి నుంచి బాగుంది స్క్రీన్ ప్లే అంతా. మూవీ ఇది బాగుంది. విలన్ బాబీ ఉన్నాడు కదా, యానిమల్ విలన్ బాబీ కదా. చాలా ఇప్పుడు మన హరహర వీరమల్లు నుంచి కూడా బాబీ విలన్గా వస్తుండు. మన టాలీవుడ్లో అయితే బాబీ విలన్గా చాలా మంచి పేరు సంపాదించేశాడు. ఈ సూర్య మూవీ నుంచి కూడా ఇది కంగువా మూవీలో కూడా చాలా బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాం. వెయిట్ చేస్తున్నారా మరి మూవీ కోసం? వెయిట్ చేస్తున్నా. టైలర్ ఇంత తొందరగా వదిలినప్పుడు ఇంకా ఎలా వెయిట్ చేయము. ఇంత ఎక్స్పెక్టేషన్ పెంచేసింది టైలర్ తొందరగా వదిలేసి. పక్కా వెయిటింగ్ మూవీ కోసం. సూర్య మూవీలో నీ ఫేవరెట్ మూవీ? సూర్య మూవీలో నా ఫేవరెట్ మూవీ ఘటికుడు. ఘటికుడు ఎందుకంటే అలా బాగుంటుంది. సూర్య బాడీ కానీ, సూర్య యాక్షన్ కానీ, నయనతార హీరోని సాంగ్స్ కానీ, యాక్షన్ కానీ బాగుంటుంది సినిమా. నాకు చాలా ఇష్టం ఆ మూవీ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అక్క. కంగువా మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారా, చూసారా? చూసాక ఇప్పుడే. ఎలా ఉంది? దాని విజువల్స్ అయితే మనకు బాగా నచ్చినాయి. ఎందుకంటే సినిమాటోగ్రఫీ బాగా చూపించిండు. సూర్యని ఇప్పటిదాకా ఇన్ని మూవీస్ వచ్చినా కానీ ఈ డిఫరెంట్ లుక్ ఈ మూవీలోనే అంటే ట్రైలర్లో చూస్తున్నాం. అంటే సూర్య మూవీస్లలో మీకు ఇష్టమైన మూవీ? నాకు సూర్య మూవీస్లో బాగా ఇష్టమైన మూవీ బ్రదర్స్ మూవీ. ఆ బ్రదర్స్ ఇద్దరి మధ్య బాండింగ్ క్లైమాక్స్లో అది వాళ్ళ డాడీది చంపేసేది ఆ సీన్లు బాగా నచ్చుతాయి. ఎందుకంటే వాళ్ళు పిల్లల కోసం ఆ ఫుడ్ ప్రోడక్ట్లో ఏదో ఉంటాయి, కల్తీ ఉంటుంది, తండ్రి అని చూడకుండా వాళ్ళ తండ్రికి కూడా శిక్ష చేస్తారు. అది బాగా పాయింట్ బాగా నచ్చింది. అందరూ సూర్య మూవీ అంటే అది గజనీ అంటారు. నేను గజనీ గజనీ వచ్చినప్పుడు నేను చిన్నపిల్లోని, ఆ బ్రదర్స్ వచ్చినప్పుడు అయితే నాకు కొంచెం మూహ తెలిసేది రోజులు అప్పుడు. అవి నాకు బ్రదర్స్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే దసరా అప్పుడు రిలీజ్ అయింది కాబట్టి అట్లా బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. కంగువాలో ఏం నచ్చింది అంటే హైలైట్ అంటే ఏం చెప్తారు? కంగువాలో చేతుకొసుకొని నీ రక్తం ఒకటి నా రక్తం ఒకటి, అదొకటి, మళ్ళీ వాయిస్ ఒకటి, ఈ రెండు బాగా నచ్చింది. విలన్ రోల్ ఎలా ఉంది బాబీ? అతను మొన్నదాకా ఎవరికి తెలియదు. యానిమల్ మూవీ నుంచి అందరికి తెలుస్తుంది. ఇప్పుడు అందరికి. నాకు మొన్నదాకా తెలియదు. యానిమల్ మూవీ నుంచి నాకు తెలుస్తుంది అతను బాలీవుడ్ యాక్టర్ అని. తన క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా ఉంది కొత్త లుక్లో. ఇద్దరికి పర్ఫెక్ట్ అంటారా? ఇద్దరికి పర్ఫెక్ట్ ఉంది. కొంచెం మించు ఇద్దరు అన్నదమ్ముల్లా ఉన్నారు దీంట్లో. మరి మూవీలు ఎట్లా పెట్టినరేమో కానీ దీంట్లో లుక్స్ కానీ ఆ కాస్ట్యూమ్ కానీ ఇద్దరు క్యారెక్టరైజేషన్ కూడా కొద్దిగా హీరో విలన్ వాళ్ళిద్దరు మన ఒకటే ఇంటికి సంబంధించిన వాళ్ళేమో నా ఒపీనియన్. అంటే రీసెంట్గా తంగలన్ పాన్ ఇండియా లెవెల్లో తెలుగులో మంచి హిట్ అందుకుంది కదా, మరి ఇది కూడా అందుకునే ఛాన్స్? ఇది ఖచ్చితంగా వస్తుంది. సూర్యకి తీసుకోండి, రామ్ చరణ్ తీసుకోండి, వీళ్ళకి సౌత్ ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉంటారు ఎక్కువ. వీళ్ళకి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఇతనికి ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో అయితే మంచి హిట్ వస్తుంది, బ్లాక్ బస్టర్ అనే హిట్ వస్తుంది. సూర్యలో మీకు ఇష్టమైన క్వాలిటీ? క్వాలిటీ అంటే డ్యాన్స్, యాక్టింగ్ అన్నీ, ప్లస్ అతను అంత హోదా ఉన్నా కూడా అణిగిమణిగి ఉంటారు. అదే యూనిటీ అండ్ డిసిప్లిన్ అంటారు కదా, అది బాగా ఇష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.